జై శ్రీమన్నారాయణ. తిరుమలలో గరుడ సేవకు ఎందుకింత ప్రత్యేకత మీకు తెలుసా? అసలు ఎవరు మొదలుపెట్టారు ఈ బ్రహ్మోత్సవాలు అంటే శ్రీనివాసుడు సాలగ్రామ శిలగా కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజు ఇలా వైకుంఠమైన తిరుపతిలో వెలిశారు. అందుకు గుర్తుగా బ్రహ్మ అఖండ జ్యోతులు వెలిగించి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టాడు. ఇందులో గరుడ సేవ ప్రత్యేకత ఏంటంటే 150 కేజీల పూలమాల ఉంటుంది. ఇందులో స్వామివారికి పచ్చల హారము, సహస్రనామాల హారము, లక్ష్మీ కాసుల హారము ఇవి లోపల మూల విరాట్కు ఉంటాయి. ఓన్లీ ఈ గరుడ సేవ అప్పుడే బయట స్వామివారికి వేస్తారు. ఇంకా అంతేకాకుండా చెన్నై నుంచి గొడుగులు కూడా పంపిస్తారండి. ఇలా నామాలతోటి గొడుగులు పెట్టి స్వామివారికి ఆరోజిస్తారు. ఇంకా అంతేకాక శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాల ఇప్పుడు స్వామివారికి ఇచ్చిన 150 కేజీల మాల అదే అన్నమాట. లోపల స్వామివారు ఎలా ఉంటారో ఇక్కడ ఈ గరుడ సేవలో స్వామివారు అలా ఉంటారన్నమాట. అందుకే ఈ ప్రత్యేకత. భక్తులను తరింపచేయడానికి బయట మాడవీధిలోకి వచ్చిన స్వామివారు గోవింద గోవింద.